వ్యవస్థలో సమూల మార్పుల లక్ష్యంగా పవన్ కళ్యాణ్ నిర్దేశించిన ఆశయాలను క్షేత్రస్థాయిలకు బలంగా తీసుకెళ్లాలని జనసేన రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించిన అనంతరం నాయకులు ప్రసంగించారు. రాజ్యాధికారం కంటే సామాజిక బాధ్యత అణగారిన వర్గాల అభ్యున్నతే పార్టీ ప్రాథమిక కర్తవ్యమని స్పష్టం చేశారు. ఇదే వేదికపై బేరీ మోహిత్ నేతృత్వంలో దాదాపు 200 మంది యువకులు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనుశ్రీ సత్యనారాయణ నవ సమాజ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర అని ఉద్ఘాటించారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ముందుగా ఆయనకి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన దేశంలో సామాజిక న్యాయం కానీ మనం ఇప్పుడు అనుభవిస్తున్న హక్కులకు కానీ దీని అంతటికీ కారణం అంబేద్కర్ వంటి మహానుభావుడు వల్లే. అటువంటి మహానుభావుని ఒక కులానికి కొన్ని కులాలకే అండగలుగుతున్నది ఇది చాలా అన్యాయం. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి. ఒకే కులానికి ఆపాదిస్తే అంబేద్కర్ గురించి మీకు ఏమీ తెలియనట్టే లెక్క. ఈరోజు మన అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత మన ప్రపంచ మేధావులో మొట్టమొదటి వ్యక్తిగా భావించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మహిళలు హక్కు కోసం 33% వచ్చిందంటే దానికి కారణం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు. ఇందులో ఏ కుల వివక్షణైనా ఉందా? మీ అందరినీ ఒకటే అడుగుతున్నా. అంతేకాదు మన కార్మికులు కానీ శ్రామికులు కానీ రోజుకు 8 గంటలు పనిచేస్తున్నారు. దీనికి కారణం ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో అది ఒక హక్కు. దీంట్లో ఏ కులమైనా ఉందా? అంతేకాదు మనకు సంబంధించిన మన ఆస్తి హక్కులు కానీ ఏదైనా సరే ప్రతిదీ కూడా ఈ హక్కులు పొందుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అటువంటి మేధావుల యొక్క రాజ్యాంగం వల్ల ఈరోజు మనం అన్నీ కూడా అనుభవిస్తున్నాం. అంతేగాని ఏ ఒక్క కులానికి సంబంధించింది కాదు. అటువంటి మహానీయుని ఒక జయంతి రోజునే కాకుండా అంటే ప్రతి నిత్యం కూడా ఎవరి హక్కుల కోసం వాళ్ళు పోరాడుతూనే ఉండడానికి కారణం ఆయన ప్రతిరోజు కూడా ఆయన స్మరించుకుంటూనే ఉన్నారు. కానీ మూలాలు మాత్రం మర్చిపోకూడదు. అందుకని మరొక్కసారి ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ కూడా తెలియజేసింది ఏంటంటే ఆయన ఒక వర్గానికి సంబంధించింది కాదు, భారతదేశ ప్రజలకు సంబంధించిన వ్యక్తి. అటువంటి మహానీయుడికి ఈ విధంగా జనసేన పార్టీ రాజమండ్రి కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పిస్తున్నది చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మోహిత్ గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన మంచి యాక్టివ్గా ఉండి ఈరోజు వాళ్ళ బృందంతో అలాగే మోహిత్ ఒకడే కాదు, అదే ఒక నర్సబెల్లి అర్స ఆయన కూడా వెలమ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. ఆయన స్టేట్ ఎక్స్ సెక్రటరీగా కూడా ఆ కమ్యూనిటీలో చేశారు. ఆయన కూడా ఈరోజు మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. అంతేకాకుండా గవర సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన రాజశేఖర్ గారు, ఉదయ్ భాస్కర్ గారు కూడా ఈరోజు మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. అంతేకాకుండా చాలామంది వినయ్ గారు, రాజశేఖర్ గారు వీళ్ళందరూ కూడా సుమారు అన్ని రాజమండ్రిలో ఉన్న అన్ని వార్డులకు సంబంధించి మన మోహిత్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్నందుకు మోహిత్ని వాళ్ళ మిత్ర బృందాన్ని వీళ్ళందరినీ కూడా హర్ష గారిని, ఉదయ్ భాస్కర్ గారిని అందరినీ కూడా రాజశేఖర్ గారిని వీళ్ళందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ మీరందరూ కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి సిద్ధాంతాలకి నమ్మి మీరు వచ్చినందుకు, అదేవిధంగా మీరు ఈ సిద్ధాంతాలని ఈరోజు భారతదేశమే గర్వించదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడో
25వ స్థానంలో గత ప్రభుత్వంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖని ఈరోజు భారతదేశంలో మొట్టమొదటిగా ర్యాంకు తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అంతేకాదు ఆయన్ని తీసుకున్న శాఖలకు సంబంధించి ఏ విధంగా చేస్తున్నారు మీరు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు ప్రజలు ఎన్డీఏ గవర్నమెంట్కి బ్రహ్మరథం పడుతున్నారంటే దానికి కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అందువల్ల మీరందరినీ కూడా మరొకసారి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆయన యొక్క ఆశయాలు సిద్ధాంతాలు ప్రతి ఒక్కరిలో తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నా. జై భీమ్.